ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 139వ కీర్తన 24వ వచనం. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. భక్తుడైన దావీదు చేయుచున్న ఒక చక్కటి ప్రార్థన. అనుదినము మన జీవితంలో మనము దేవుణ్ణి అడగవలసినటువంటి మాట ఇది. దేవుని ప్రార్థించవలసినటువంటి ప్రార్థనలో ప్రాముఖ్యమైన ప్రార్థన ఈ ప్రార్థన. దావీదు దేవుని దృష్టికి యథార్థవంతుడై జీవించాడు. ఒకానొక సందర్భంలో చూడకూడని దృశ్యమును అతడు చూసి ఆ స్త్రీ ద్వారా అతడు పాపము చేయడం మాత్రమే కాకుండా నరహంతకుడైన మనుషుడుగా అతడు మారినాడు. అందుకనే దావీదు ఇప్పుడు దేవుని సన్నిధిలో నిత్యము దేవుడు తనను పరీక్షించున్నట్లుగా దేవుడు అతన్ని పరిశోధించి అతని హృదయము తెలుసుకొని ఆయన పరీక్షలో అతని ఆలోచనలు కూడా తెలుసుకోమని అడుగుతూ, నీక ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని అడుగుతున్నాడు. నాయనా, నీకిష్టము లేనటువంటి మార్గము నా యందున్నదేమో చూడుము అంటున్నాడు. అనుదినము మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వేకువనే ఆయన ఎదుట మనము చేయవలసిన ప్రార్థన ఈ ప్రార్థన. దేవా, నన్ను పరిశీలించు, నా యందు నీకు ఆయాసకరమైన మార్గము ఏదన్నా ఉన్నదేమో చూసి నన్ను నీతి మార్గములోనికి నడిపించుము అని మనము ప్రభుని అడగాలి. మన జీవితమును పరిశీలించువాడు ప్రభు మాత్రమే. మన జీవితంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టము లేనటువంటిది ఏదైనా దానిని ప్రభు సరిచేయడానికి సమర్థుడైనటువంటి వాడు. ఒక చిన్న తప్పే, చిన్న పాపమే మానవ జీవితాన్ని పతనము చేసేస్తుంది. ఒకసారి నేను చెన్నై హార్బర్లో ఒక పెద్ద ఓడను చూసే భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించినాడు. దైవజనుడు ఒక ఆయన ఆ ఓడలో ఉద్యోగం చేయించున్నాడు కనుక ఆయన నన్ను తీసుకుని వెళ్ళి ఆ ఓడను చుట్టూ తిప్పి చూపించాడు. లోన ఆయన నాకు చూపినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఈ ఓడను ఒక వ్యక్తి సున్నితముగా పరిశీలించుకుంటూ రావాలి. ఎక్కడైనా చెమట బిందువులాగా నీటి చుక్క కనిపించినట్లయితే అతడు వెంటనే దానిని కెప్టెన్, ఆ ఓడ నావికుని దగ్గరికి ఆ విషయమును చెప్పాలి. ఒకవేళ అదేముందులే అని అతడు అనుకుంటే ఆ రంధ్రము ఒక సూది బెజ్జం అంత రంధ్రముగా మారినప్పుడు నీరు ఫోర్సుగా కొడుతుంది. ఆ ఫోర్సుకి ఆ రంధ్రము ఇంకా పెద్దదై దానిని మనుషులు నిలువరించలేనంత పరిస్థితికి మారి ఆ ఓడకే అది ప్రమాదమును కలుగు చేస్తుంది. అది చెప్పితే వెంటనే దానిని సరిచేయువారు సముద్రములోనికి వెళ్ళి ఆ ప్రాంతమును పరిశీలించి దానికి సరైనటువంటి అడ్డుని వారు కలుగు చేస్తారు. అప్పుడు ఓడ సురక్షితముగా ఉంటుంది. మానవుని యొక్క జీవితము కూడా అంతే. మనలో ఉన్న చిన్న చిన్న పాపములను, తప్పిదములు అవేమున్నాయి అని మనం అనుకుంటే అవి పెద్దవిగా మారి మన జీవితాన్ని పతనం చేసి దేవునికి మనలను దూరముగా చేస్తాయి. అలా కాకుండా దేవుని సన్నిధిలో, ప్రభువా, నిత్యము నీవు నన్ను పరిశీలించి నా కాయాసకరమైనది
ఏదైనా నీలో ఉన్నదేమో చూడమని మనం అడిగినప్పుడు దేవునికి ఇష్టము లేనటువంటి ఆయాస్కరమైనది మన జీవితముల నుండి తీసివేసి మనలను ఆశీర్వదించి నిత్య మార్గమున మనల్ని నడిపించి దైవరాజ్యంలోనికి ప్రవేశించే అర్హతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితాలని ప్రభు ఎదుట సమర్పించుకుందామా. గనుడా, నీ బిడ్డలు అడిగిన మాటను మీరు గ్రహించి వారి జీవితాలను నిశ్చితంగా పరిశీలించి మీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే దానిని తీసివేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.